నచ్చిందిరో జగన్ననే జగతి నచ్చిందిరో జగన్ననే జగము మెచ్చిందిరో ఎందుకంటే ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడు ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడు దరిలేలకు దారి చూపి ఇంటికి వెళ్ళైదరో జగన్ననే జగతి నచ్చిందిరో జగన్ననే జగము మెచ్చిందిరో జగన్ననే జగతి నచ్చిందిరో జగన్ననే జగము మెచ్చిందిరో ఆడి తప్పని పలికి బంకని శ్రీరాముని గురముతానది ఆడి తప్పని పలికి బంకని శ్రీరాముని గురముతానది అన్న తానది అన్న మాట కట్టుబడేసి కృష్ణుని ధర్మము తానది జగన్న మాటలు సత్యహరిచంద్రుని తత్వమే కనబడుతున్నది అందరి వాడై అవయము ఇస్తుంటే హనుమంతుడే గుర్తుకొస్తది అందరి వాడై అవయము ఇస్తుంటే హనుమంతుడే గుర్తుకొస్తది సాయము చేస్తుంటే కర్ణుడి లాగా గొప్ప మనసే తనకు ఉన్నది జగన్ననే జగన్ననే జగతి నచ్చిందిరో జగన్ననే జగము నచ్చిందిరో జగన్ననే జగము నచ్చిందిరో జగన్ననే జగతి నచ్చిందిరో ఎందుకంటే ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడు ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడు బరిలేలకు దారి చూపి ఆ ఇంటికి వెలుగైతాడు ముందుంటాడు అనగారిన బతుకులకు అతుగై ముందుంటాడు దేవుడి పెద్ద దిక్కై తానైతాడు అనగారిన బతుకులకు అతుగై ముందుంటాడు దేవుడి దిక్కులేని పేదలకు పెద్ద దిక్కుగా తానైతాడు న్యాయానికి ఉరి వేస్తే ఎవరినైనా ఎదిరిస్తారు న్యాయానికి ఉరి వేస్తే ఎవరినైనా ఎదిరిస్తాడు సత్యాన్ని సమాధి చేస్తే సమరములో నా సింహమైతాడు జగన్ననే జగతి నచ్చిందిరో జగన్ననే జగము మెచ్చిందిరో జగన్ననే జగతి నచ్చిందిరో జగన్ననే జగము మెచ్చిందిరో ఎందుకంటే ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడు మీదనే ప్రేమ చూపిస్తాడు దరిలేలకు దారి చూపి ఆ ఇంటికి వెలుగైతాడు జగన్న మాట జగన్న రూపే జగన్న గుణమే జగన్న మంచితనమే ఈ దునియాలో అందరిది ఒక లెక్క కానీ జగన్నది మాత్రం ఇంకో లెక్క గాలి మేఘగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలే ఆ పేదల గుండెల్లో గూడు కట్టుకున్నది జగన్న సేవలో గుళ్ళు గోపురాలలో పలహారమే ప్రసాదాలు పంచి పెడతారు గుళ్ళు గోపురాలలో ప్రసాదం గుళ్ళు గోపురాలలో పలహారమే ప్రసాదాలు పంచి పెడతారు కానీ జగన్న మాత్రం అప్పుడు తెచ్చి పేదలకు పప్పు ప్రసాదం
నిజమాకారో ప్రజలరా యాది చేసుకొని మీ మనసారా నిజమాకారో ప్రజలరా యాది చేసుకొని మీ మనసారా నిజమాకారా సంగారెడ్డి ప్రజలరా యాది చేసుకొని మీ మనసారా సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి తన మనసు ఏనాడు పేదలకు ఇచ్చిండు తన మనసు ఏనాడు పేదలకు ఇచ్చిండు రెడ్డి నిజమాకారా ప్రజలరా నిజమాకారా ప్రజలరా యాది చేసుకొని నీ మనసారా స్వచ్ఛమైన సుగుణాల తల్లి జమయమ్మ స్వచ్ఛమైన సుగుణాల తల్లి జమయమ్మ మచ్చలేని సువిశాల తండ్రి జగ్గారెడ్డి ఈ జగన్న స్వచ్ఛమైన సుగుణాల తల్లి జమయమ్మ మచ్చలేని సువిశాల తండ్రి జగ్గారెడ్డి కన్న బిడ్డనే పేదల ఇంటిలో దీపమే మనందరి జగన్న అందుకే జగన్ననే జగది నచ్చింది రో జగన్ననే జనము మెచ్చింది రో జగన్ననే జగది నచ్చింది రో జగన్ననే జనము మెచ్చింది రో అందరూ సభలు కొట్టాలి దయచేసి జగన్ననే జగది నచ్చింది రో జగన్ననే జనము మెచ్చింది రో జగన్ననే జగది నచ్చింది రో జగన్ననే జనము మెచ్చింది రో ఎందుకంటే ఇంటోళ్ళ కంటే బయట మీదను ప్రేమ అనిపిస్తాడు దరివేళ్ళకు దారి చూపి ఆ ఇంటికే వెలుగైతాడు ఆ ఇంటికే వెలుగైతాడు ఇంత అవకాశం ఇచ్చిన సంగారెడ్డి అందరికీ పేరు పేరున సంగారెడ్డి జనాలకు పద్ధతి పడుతున్నాం జగన్న సంగతి మీ అందరితో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ మీ అందరి సహకారంతో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సోనియా గాంధీ గారి ప్రియాంక గాంధీ ఖార్గే గారి నాయకత్వంలో ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక మంది సీనియర్ నాయకుల నాయకత్వంలో మరి ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో క్యాబినెట్ మినిస్టర్లు అందరూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో నుంచి కూడా ఆర్థికంగా ఖజానా ఇబ్బంది ఉన్నా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన క్రమంలో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నము ప్రధానంగా ఏంటంటే పెడితే పెట్టినట్టు పెట్టకపోతే పెట్టారు కదా, ఇది పెద్ద సమస్య అయిపోయింది. పెట్టిన వాళ్ళు సపోర్ట్ చేయరు, పెట్టిన వాళ్ళు ఎవరు చేస్తారు. పెట్టి ముందు ఏమి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే ఏం చేసిండు,
ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చిందా? ప్రయాణం అవుతున్నా లేదా? బస్సులో ప్రయాణం ఎంతమంది చేసారు? ఆటోలు ఉన్నారు, చేతులు ఎత్తుడు చేసినా చేయలేదు. కెమెరా విను సరే నీ అమ్మాయి లేపిరా. ఇంతమంది ఆడవాళ్ళు బస్సులో తిరుగుతారు కదా, ఉచితంగా తిరుగుతారు కదా అందరు కూడా. రైట్, చాలా పిల్లలు బస్సులలో ఎక్కువ తిరుగుతారు కాబట్టి అందులో ఎన్ని ఉంటాయి? 100 సీట్లు ఉంటాయి, 60 ఉంటాయి, 100 మంది ఆడవాళ్ళు ఎక్కుతున్నారు. కొట్లాడరు కావా అయితే కదా. కాబట్టి దానికి ప్రతిపక్షుడు ఏమంటాడు? ఉచిత బస్సు ఎందుకు, ప్రయాణం ఎందుకు పెట్టినావు? ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు, కొట్లాడాలి పెట్టికనే ఉచిత బస్సు ప్రయాణం పెట్టినా అని ఆయన అంటారు. మీరు చెప్పండి, పెట్టింది కరెక్టా రాంగా చెప్పండి. ఒక అంతే కదా, కరెక్ట్ అయితే సపోర్ట్లు కొట్టాడు, కొట్టాడే మేము చెప్తున్నాము. మీరు ఏం చెప్తారు చెప్తారే మిమ్మల్ని అయిపోయింది. నేను ఏమంటున్నానంటే బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి, బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి, తినేటోళ్ళు 100 మంది ఉన్నారు. ఇట్లా తల్లి ఏం చేస్తుంది? బియ్యం ఎక్కువ ఉంటేనేమో కుండలు పెడుతుంది అమ్మ, బియ్యం తక్కువ పెడితేనేమో చిన్న కుండలే పెడతారు, పెద్ద కుండ చిన్న కుండలే పెడతారు. బియ్యం ఎక్కుంటే 100 మందికి పెద్ద కుండలో వంట చేసి కడుపులో తిండి పెడతారు తల్లి. అదే తల్లి బియ్యం తక్కువంటే, బియ్యం గింజలు తక్కువంటే చిన్న కుండలో వండి కొంత అన్నం పెడతారు. అవునా కాదా? మీరందరు తల్లులే కదా, ఇదే కదా. బియ్యం ఎట్లుంటే అట్లా అన్నం పడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో బియ్యం తక్కువనే తినేటోళ్ళు ఎక్కున్నారు, అందుకే కొంత తినబెడుతున్నారు. అర్థమైందా? అట్లా 2 ఏళ్ళు అయింది చేస్తున్నారు. ఉన్నది అంతా ఉన్నది. ఏది ఇంకా 2500 రావాలి, 4000 పెన్షన్ రావాలి, ఈ 2-3 ఉన్నాయి. ఇంకా రైతు ఏం చేస్తాడు? రైతు అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు దున్నుతున్నాడు, ఆయన నాగలు పెట్టి దున్నుతున్నాడు. బియ్యం పండగానే మళ్ళా అందరికి కన్నుండే తిండి పెడతారు. అర్థమైందా అందరికీ? ఇక సమజ్ మే ఆగా ఆప్ లోగ్. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇల్లు 100 గజాలుంటే ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు, తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, పొన్న ప్రభాకర్ గారు, ఆరోగ్యశ్రీ దామోదర్ గారు, మరి 500 ప్లీజ్ కొంచెం జరగడం గడ్డమైతున్నట్టున్నాను. 500 సారీ 5 గ్యాస్ సన్న బియ్యం వస్తున్నాయా లేవా చెప్పండి. సరే ఓకే, ఇక ఇవన్నీ ఒకే లెక్క. ఇంకొక లెక్కకు వస్తా. ఇప్పుడు సంగారెడ్డిలో ఏమున్నాయి? ఎలక్షన్లు ఉన్నాయా? మీ వార్డులలో 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నిలబడ్డారు కదా. ఇక్కడ ఈ గంజి మైదాన్లో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. ఈ 38 మంది సంగారెడ్డిల
కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో ఆ వార్డులో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని మీరందరూ కౌన్సిలర్లని గెలిపిస్తే ఒక్కొక్క వారికి ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డు అయితే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి అలా నేను ఈ వార్డులో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్ లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళు అడుగుతారు. అడిగితే గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చిన అడిగినా ఆ వారికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ వారికి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కంప్యాలకు, డాక్రా భవనాలకు మీ వార్డులలో కట్టుకోవడానికి ఒక్కొక్క ఏ కౌన్సిలర్ గెలిచొస్తే ఆ వారికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పిస్తారు. మీకు అర్థమైందనే చెప్పింది. ఇప్పుడు నేనేమన్నా అర్థమైందా? మీ వార్డులలో 1వ వార్డు నుంచి 38 వార్డులలో సపోజ్ 38 మంది సంఘాలలో 38 మంది గెలిపించినారు మీరు ఒక్కొక్క వాడికి 8 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేయడానికి మీ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పిస్తా. నా మాట మీద నమ్మకం లేదా మీ అందరికీ? ఉంటే చేతులు లేకపోతే మాట అంటే మాట. मैं जिस ऊपर जिधर भी जहां माइनॉरिटी वार्ड है वहां जो भी हमारा कांग्रेस पार्टी काउंसलर हाथ जुटाएंगे वो वार्ड में आप वो बस्ती में जो काउंसलर आप जुटाएंगे शफी आफे साहब कोई भी आप जो भी जिताएंगे आपका बस्ती में आपका वार्ड में जो कांग्रेस आदमी जिताएंगे वो आदमी मेरे को आगे पूछे तो वो बस्ती को 8 करोड़ रुपए सीएम रेवंत रेड्डी जी को बोल के दिलाऊंगा साक्षात. इधर पे మిగతా బాధలు ఎక్కడ ఏదైనా వాళ్ళు ఓడిపోయింది అనుకో సడక్ సడక్ అంటే అర్థమైందా మీకు? అర్థమైందా? सड़क गफलत में अगर गफलत में बुरी हाल में अगर वहां जो कांग्रेस की कैंडिडेट हार गया తెలుగులో చెప్తున్నాను ఇక్కడ గఫలత్ లా సడక్ మీ కాంగ్రెస్ ఓడిపోయిన అనుకో నా దగ్గరకు వస్తాడా? వస్తాడా? సరాగు అర్థమైందమ్మా? మీ వాళ్ళ కాంగ్రెస్ కౌన్సిలర్ టైం ఆగలేక మీరు ఎవరన్నా ఓడగొట్టుకుంటే జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి అడుగుతాడా? 8 కోట్లు రేవంత్ రెడ్డి గారిని అడుగుతారా? అడగలేదు కదా. మీకు అబ్బాయి చెప్తున్నాను మీకు మీరు 38 వారు కాంగ్రెస్ గెలిపించుకుంటే 8 కోట్ల చొప్పున 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. ఇది నా మాట, నేను ఇస్తున్నా మీకు, మాటిస్తున్నా మీకు. ఇక మీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. ఇది గమనించి జాగ్రత్త పడండి. రెండో మాట నేను మొన్న కూడా చెప్పిన 15 రోజుల కింద గది మీద మీటింగ్ చెప్పిన, నేను సంగారెడ్డిలో
జాగాలు ఇచ్చిన సర్టిఫికెట్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, నేను ఆ గవర్నమెంట్ లేను. అలియాబాద్లో ఇచ్చిన అందరికి కొండాపూర్ దగ్గర 10 ఏళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, పోలీసులు పెట్టారు, మీరు అందరూ అక్కడి నుంచి రానియకుండా చేశారు. నేను ఈరోజు ఎమ్మెల్యే లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. నేను సంవత్సరం కిందటే రెవెన్యూ మినిస్టర్ పొంగులేని శ్రీనివాస్ రెడ్డి గారికి సీఎం గారికి నేను చెప్పిన, నేను ఇక 5,500 మందికి జాగాలు ఇచ్చి పట్ట సర్టిఫికెట్లు ఇచ్చినా వాళ్ళకు భూమి కావాలి, రైతుల దగ్గర భూమి కొని నాకు ఇళ్ల జాగాలు సేకరణ చేయించండి అని నేను అడిగిన. ఆ పని మీద ఉన్నా. కలెక్టర్లు అధికారులు భూమి లెక్కుతున్నారు. నేను ఇచ్చిన 5,500 సర్టిఫికెట్లే కాదు, కొత్త దరఖాస్తులు మాకు జాగా లేదు అని ఎవరు పెట్టుకున్నా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తా. ఇది కూడా మేము మాటిస్తున్నాను. ఇది రెండుగా घर लगे जगह भी नहीं, ऐसे गरीब लोगों को इससे पहले मैं सर्टिफिकेट दिया हूं, वो लोगों को भी जगह प्लाट दिलाऊंगा. ये मेरा बात है आपके सामने. ఈ రెండు మాటలు అందరు విన్నారా? ఎందుకు కూడా ఉన్నారు అందరూ? నేను ఒకటే చెప్తున్నా, మీ అందరు మన పార్టీ కౌన్సిలర్లు అందరూ పాప అందరూ 10 గంటలకు ఊర్లలో ఊరేగింపు అందరూ బయలుదేరారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మీ వార్డు నుంచి మీ అమ్మడి ఎంతమంది ప్రజలు వచ్చిండ్రో పోయేటప్పుడు అందరికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినిపించి ఇంటికి పంపాలి. క్యాండిడేట్ల బాధ్యత. ఎవరైనా క్యాండిడేట్ కింద మీద వెళ్తూ చక్కగా హోటల్ తీసుకోపోండి మంచిగా. ఎందుకంటే ఆకలితో నేను ఇప్పుడు ఆకలితో ఉన్నా, నా ఆకలి నేను కూడా అడిగే జాగా ఉన్న వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు, ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇళ్ళ జాగా కూర్చోండి. భోజనం చెప్పించి తీసుకోపోవాలి. దొరుకుతుంది మనం పట్టుకోండి. ఏమైనా ఫీల్డ్ ఉంటుంది కదా. ఇక నాకు నేను ఇట్లా వస్తా, మీరు వచ్చిన వంటలు అనుకో నేను కలవాలని. రాజుగౌడ్ రైట్. మీ భర్తల పేరు చెప్పు నాకు. రైట్. తర్వాత 32 వార్డ్ సార్, బ్యాంక్ కాలనీ, జగ్గరి రమ్యశ్రీ, జగ్గరి సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి బయట. గుడ్. ఓకే. తర్వాత వార్డ్ నంబర్ 21 తోబాజీ రీనా హరీష్. సేట్ కొండోలు. రైట్. నువ్వమ్మా. 15th వార్డ్ రాజంపేట, నన్నారం సుమిత ప్రశాంత్. రైట్. ఓకే. నువ్వమ్మా. 4th వార్డ్ సార్ శివాజీ నగర్, తుర్పాటి శుభారాణి సురేష్. ఎవరు పైల్వాన్ భార్యవా? కూడా నాయన నీ బాడీ చూపెడితే భయపడతారా నాయన? ఆ న్యూస్ ఏమిరా కండలు చూపెట్టాను నేను ఇప్పుడు, తర్వాత చూపెట్టాను. చైర్మన్ క్యాండిడేట్ ఈమెనే చైర్మన్ క్యాండిడేట్, మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ ఆమె చూసుకోండి. అంతా మీ భార్య పూల సంతు భార్య. గుడ్. టోపీ బాబా అమీన్. వార్డ్ నెంబర్ 80 పోతరాజు నరసింహ. మా నాన్న, నా పేరు వచ్చేసి పోతరాజు యశ్వంత్. పోతరాజుల ఖాందాన్. వస్తే సార్ వార్డ్ నెంబర్ 28 సంగీత మహేష్. ముదిరాజ్ మహేష్. ఓకే. తర్వాత అమ్మనగర్ కింద ప్రజలు బ్రహ్మవాడ కుమార్. ఏ బస్సు వస్తున్నారు? బ్రహ్మవాడ గురుద్వార్ అమ్మనగర్ ఒక బ్యాగ్ ఉంటుంది. పాతవార్ నగర్
ఒక పాట వస్తుంది. ఇంకా బస్తీలు ఏమేమి వస్తున్నాయి? మోచి బస్సు వస్తుంది ఒకటి. మోచి బస్తీలు ఉన్నారా ఈడ? బ్యాగ్ కేజీ ఒకటి వస్తుంది. హనుమాన్ 4 వస్తాయండి. ఇంకా బస్తీల మీద చెప్పు నాకు. బస్తీలు అన్నాను 4. ఏ బస్తీలు? హనుమాన్ ఇంకా బ్రహ్మాండ సూర్యుడు చెప్పిన ఉన్నారు వాళ్ళు వచ్చిందా? విజయ్ వచ్చాడా? రాలేడా? చెప్పినా నేను ఇంటికి పోయి చెప్పేసి వచ్చాను. సరే కళ్ళకుండా చాలు నగర్. ఓకే. నారాయణ రెడ్డి గారిని సంజన సార్ మా మెంబర్స్ అందరూ తీసుకొచ్చారు సార్. సంజీవ్ అన్న ఏమన్నా ఫరక్ ఏమి ఫరక్ రావచ్చు చెప్తున్నా. ఫరక్ వచ్చిందంటే ఎగిరిపోతాడు ఆయన. నా 3 కరెంట్ బండి కాలేదు బండి కాలేదు 38 साल नदीम ऊपर बाजार क्या बात है? ऊपर बाजार आया भाई आपको सुनत है। अब वो क्या नहीं, अगर इन्हें जीता नहीं आप लोग मेरे मैं नहीं देता आपका सूरत, मेरे सूरत आप नहीं देते। ऊपर बाजार का जुलूस को ऊपर बाजार भेज देना। कादरी भाई बोल भाई नंबर 6 राजीव पार्क शनमुगाट टेंपल मोहम्मदिया मस्जिद कटा जलिया मस्जिद मक्का मस्जिद। ठीक है। सोहेल आए नहीं लेना रैली कुछ अभी समय हाँ वो तो नर्सरी में कितनी देगा ना फोटोज का मारते हैं। बाबा उधर नीचे प्लीज बाबा उधर పోయేవాడు కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను ఎంచుకున్నారు. నగర్ మధుర నగర్ కేసన్ కాలనీ కేసన్ ఇంక్లేవ్ రెవెన్యూ కాలనీ సర్వే కాలనీ శ్రీచక్ర కాలనీ ఓడిఎఫ్ 2020 శ్రీనివాస్ కాలనీ నవోదయ కాలనీ పాట ప్రశాంత్ నగర్ కూడా వస్తారు. ओके प्लेस कॉलोनी रशा सुल्ताना मखदूम नगर नासाबेट मखदूम नगर नासाबेट उस्मानपुरा रेलवे शैलेश रेड्डी ना पेरू विवेकानंद नगर कॉलोनी बोन्ना कॉलोनी केएफ नगर कॉलोनी शिवालय एरिया वस्तुंది పాదపోతేడపల్లి శిల్పా వెంచర్ ఆదర్శ్ నగర్ కాకతీయ నగర్ రెడ్డి కాలనీ సాయిరామ్ బాలాజీ 6 हाफिज शेख शफी मदीना चौरस्ता मखदूम नगर खुबा कॉलोनी और हिदायत स्कूल बैक साइड उल्फा सुल्ताना 24th वार्ड कौंसिलर అభ్యర్థి కర్కల్ శ్రీలత శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. జార్జ్ మాకు మాంజీ నగర్ పార్క్ అండ్ వీరభద్ర నగర్ కాలనీ టౌన్ ప్రెసిడెంట్ ఇలా జార్జ్ అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ భాస్కర్. 36వ వార్డు మంజీరా నగర్ నుండి మా యొక్క శ్రీమతి సాతెల్లి మాదిరి గారిని నిలబెట్టడం జరిగింది. ఇంతకుముందు కూడా మా పెద్దలు జగ్గారెడ్డి గారి ఆశీర్వాదంతో మేము కౌన్సిలర్ గా గెలవడం జరిగింది. ఈసారి అనేసి ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. వార్డ్ నెంబర్ 31 జగ్గరి సతీష్ రెడ్డి విద్యానగర్ కాలనీ ఎల్ఐజీ. ఓకే 22వ వార్డు రామ్నగర్. ఓకే వార్డ్ శాంతి కుమార్ ఎఫ్ఆర్ఎస్ వీరభద్ర నగర్ రాజంపేట్. జి ప్రవీణ్ కుమార్. నేను 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరియు ఈ యొక్క అవకాశం ఇచ్చిన వార్డు నేను ఓడిఎఫ్ కార్డు వెంచర్ నేను నివసిస్తాను. బృందావన్ కాలనీ ప్రగతినగర్ కాలనీ ఓడిఎఫ్ ఫస్ట్ వెంచర్ సెకండ్ వెంచర్ ద్వారకా నగర్ మరియు వీకర్ సెక్షన్ తిరుమల ఎన్క్లేవ్ శ్రీనగర్ కాలనీ నా కాలనీ సిబిఎల్ కాలనీ జేఎల్ఆర్ కాలనీ